మాది మెదక్ డిస్టిక్ మండల్ కౌడిపల్లి విలేజ్ తునికి దేవుల తాండ. అంటే మనము అనుకోకుండా మనకు మన వినోద్ కుమార్ సార్ మోటివేషన్ తోటి ఇక్కడ వచ్చినాము. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఇప్పటికైనా అందరికీ మంచిగా ఇక్కడ వరకు రావడానికి కారణం కూడా మన వినోద్ కుమార్ సార్. కాబట్టి ఇక్కడ మనం ఎక్కడ వెళ్తున్నాము? తపోవన్. అయితే ఇక్కడ వచ్చినాక ఇక్కడ అడుగు పెట్టాం కదా, అసలు ఎందుకు వచ్చినాం? చాలామంది అడుగురు, మరి అసలు నేర్చుకోవడానికి వచ్చినామా లేకపోతే వేరే వేరే ప్లేసెస్ చూడడానికి వచ్చినామా అనేది క్లారిటీ లేదు. అయితే నాకైతే అనిపించింది, నాకు ముందు నుంచి గిట ఎక్కడైనా పోవాలంటే భక్తి ఒకరిది వినడం కానీ ఎదురు వాళ్ళది కానీ మాట్లాడడం కానీ నాకు తెలియదు. భక్తి అనేది చాలా ఎక్కువ నాకు. అయితే ఇక్కడ వచ్చినాక మన సార్ వాళ్ళందరూ చూపించారు. చూసిన తర్వాత ఇది ఇంతేనేమో ఆర్గానిక్ ఏమనేది వ్యవసాయం గురించి వచ్చాం కదా, ఇక్కడ ఏం లేదు అని అనుకున్నాం. ఇక్కడ తపోవన్కి వచ్చినాక ట్రైనింగ్ సెంటర్కి వచ్చినాం. ఆ రోజు ఇనాగ్రేషన్ అయింది. ఇనాగ్రేషన్ అయినాక మన సార్ వాళ్ళంతా మోటివేషన్ చేశారు. అయితే ఇక్కడ చేయవలసింది శాశ్వత యోగా ఆర్గానిక్ సెంటర్. శాశ్వత యోగా అంటే ఏంటి? మన పూర్వీకులు చెప్పేవాళ్ళు, ఫస్ట్ మనము పంట వేసినాక కాదు, ఫస్ట్ ఏంటంటే వాటర్ కావాల్సింది. ఆ వాటర్ నుంచి స్టార్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిందాక. ఇక్కడ సెషన్స్లో ఇక్కడ క్లాసెస్లో మీకు ఏం నచ్చింది అని చెప్పండి. ఇక్కడ క్లాసెస్ చెప్పండి, ఎందుకంటే అందరికీ 2 మినిట్స్ ఛాన్స్ ఇవ్వాలి. ఏం క్లాస్లో మీకు ఏ పాయింట్ నచ్చింది? ఇప్పుడు అన్నయ్య గారు చెప్పారు రూరల్ డెవలప్మెంట్ గురించి, విలేజ్ గురించి, రాజేష్ విలేజ్ గురించి, ఇంకా అక్కయ్య గారు చెప్పారు. అలా ఏ పాఠంలో మీకు ఏ పాయింట్ నచ్చింది? ఇక్కడ నేర్చుకుని చెప్పండి. ఇక్కడ ప్రతి ఒక్క పాట నచ్చింది, నచ్చలేదని లేనేలేదు. ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు అనుభవంతో కూడిన విధంగా చెప్తున్నారు. అది చాలా బాగుంది. మళ్ళీ ఇవాళ విజిటింగ్ కూడా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ ఇలా చేయాలి అంటే మొత్తం ఒకటేసారి 4 ఎకరాలు చేయమని కాదు, ఫస్ట్ మన కోసం మనం పండించుకోవాలి కొద్దిగా. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అది బాగుపడుతుందని నా యొక్క అభిప్రాయం.